తోటకూర కాడలతో ఇప్పుడు కూర చేసి చూపిస్తాను చూడండి. ముందుగా ఫుడ్ ప్రాసెస్లో తోటకూర కాడలు వేస్తున్నాను చూడండి. చూడండి, కుక్కర్లో కొన్ని నీళ్ళు వేసాను. అలాగనే స్టీమ్ చేయడానికి స్టీమర్ గిన్నె పెట్టానమాట. చూడండి, ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. తోటకూర కాడలు ఒక విజిల్ వస్తే చాలు. తోటకూర కాడలు ఇగురు చేయడానికి ముందుగా ఒక ప్యాన్ తీసుకున్నాను. అందులో 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను చూడండి. తోటకూర కాడల ఇగురు చేయడానికి ముందుగా పోపులు వేస్తున్నాను చూడండి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు. తోటకూర కాడల వేపుడికి వెల్లుల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకోవాలి. ఒకసారి శుభ్రంగా కలుపుకోవాలి. పోపులన్నీ వేగుతున్నప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. అట్లానే ఉప్పు వేసుకోవాలి. చూడండి, పోపులన్నీ వేగిపోయాయి. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నాను చూడండి. ఇది కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి. తోటకూర కాడలతో ఇగురు. చూడండి, తోటకూర ఒక్క విజిల్కే ఉడికిపోయింది. కాడలన్నీ ఉడికిపోయాయి. ఇప్పుడు మూత తీసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, పోపులు అన్నీ కూడా బాగా వేగిపోయాయి. ఇప్పుడు దీంట్లో నేను స్టీమ్ చేసిన తోటకూర కాడలు వేస్తున్నాను చూడండి. ఒకసారి శుభ్రంగా కలిపేసుకుంటే చూడండి, తోటకూర అంతా కూడా చిన్నగా కొంచెం చిన్న మంటలో మగ్గిపోతే తోటకూర ఇగురు రెడీ అయిపోతుంది అన్నమాట. తోటకూర కాడల్లో చాలా ఫైబర్ ఉంటుంది. స్టీమ్ చేసిన తోటకూర ఒక 10 నిమిషాలు చిన్న మంటలో ఇట్లానే వేగనివ్వాలి. తర్వాత చూడండి, తోటకూర కాడల ఇగురు ఒక 5 నిమిషాలు చిన్న మంటలో ఇట్లానే స్టవ్ మీద ఉడకాలి అన్నమాట. తర్వాత ఒక 2 నిమిషాలు ఇట్లా మూత పెట్టి తోటకూర కాడల ఇగురు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం పచ్చి కొబ్బరి వేస్తున్నాను. ఒకసారి అట్లా ఇట్లా కలిపేస్తే తోటకూర ఇగురు రెడీ అయిపోతుంది అన్నమాట. ఇట్లా కొబ్బరి వేస్తే చాలా బాగుంటుంది కమ్మగా. తోటకూర కాడల ఇగురు ఒక సర్వింగ్ బౌల్లో తీస్తున్నాను. రుచి రుచిగా తోటకూర కాడలతో చేసిన ఇగురు రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలో బాగుంటుంది, చపాతీలో బాగుంటుంది. చూడండి, తోటకూర కాడల ఇగురు రెడీ అయిపోయింది.